పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కి ఇప్పటికీ 2 శిక్షలు పడ్డాయి. ఒకటి 10 ఏళ్ళు, ఒకటి 14 ఏళ్ళు. ఇప్పుడు మరొక కేసులో శిక్ష. ఈసారి పెళ్లికి సంబంధించినటువంటి శిక్ష. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి తాజాగా ఎదురు దెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా నికా పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి పాక్ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బుష్రా బీబీ మొదటి భర్త కవార్ ఫరీద్ పెట్టిన కేసు ట్రయల్ కోర్టులో తాజాగా విచారణ జరిపింది. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే కొంతకాలం విరామం తీసుకోవాలి. ఈ నిబంధనలు తన మాజీ భార్య బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్ ఆమె మీద కేసు పెట్టాడు. అంతేకాక పెళ్లికి ముందు నుంచే బుష్రా, ఇమ్రాన్ల మధ్య బంధం కొనసాగిందని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇమ్రాన్ దంపతులు ఇద్దరికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బుష్రా బీబీ మొదటి భర్త కవార్ ఫరీద్ పెట్టిన కేసు మీద ట్రయల్ కోర్టు తాజాగా విచారణ జరిపింది. ఇస్లామిక్ నిబంధనలకి ఇక్కడ ఉల్లంఘించారన్నటువంటి విషయాన్ని ధృవీకరించింది. 2017 నవంబర్లో ఫరీద్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్ వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడు టైం దొరికింది కాబట్టి శిక్షల మీద శిక్షలు వేస్తూ ఉన్నారు.